జీవన విధానంలో కూడా మార్పు. ఇవి ఏది మాట్లాడకుండా కేవలం ఎలక్ట్రిక్ కారే పరిష్కారము అని అక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేస్తుంది. ఇక రెండవది పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలతో కాలుష్యం. పరిశ్రమల్లో కూడా కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే అమెరికా వాళ్ళని అడుగుతున్నాం, యూరోప్ని అడుగుతున్నాం, వాడు పరిష్కారం చెప్పమంటే వాడేం చెప్తున్నాం? ఈ టెక్నాలజీ కాదు, ఇంకో కొత్త టెక్నాలజీ వస్తుంది, దీంతో తక్కువ అవుతుంది అని. మరి ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు కదా అంటే అడుక్కోండి, నేను ఇస్తాను. వచ్చే వరకు ఇప్పుడు 20 ఏళ్ళు ఆగేవాడు. కాపు 1995లో ఫస్ట్ కాపు స్టార్ట్ అయినప్పుడు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు ఆడుకోండి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫైనాన్స్ కావాలి. ఈ రెండు వెయ్యి మేము చేస్తామని నేను అక్కడ కూడా ఉన్నతనము పరిజ్ఞానం లేనితనం స్పష్టంగా. ఎందుకంటే ఉదాహరణ చెప్తాం, మాకు అందరం బట్టలు వేసుకుంటాం, బట్టలతోటి కాలుష్యం అంటే ఇందాక పొద్దున చెప్పిన ఒక చక్కెర దానికి ఈరోజు వచ్చింది. మనం ఒక టీ షర్ట్ వేసుకుంటే 8,000 లీటర్లు, వేసుకుంటే దానికి 8,000, ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. కానీ టెక్స్టైల్ లో మరి తగ్గించడానికి ఏం పరిష్కారాలు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర లేవు, మన దగ్గర ఉంది. మన దగ్గర పరిష్కారం ఇది ఏమేంతో చేసింది. ఇప్పుడు అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళ దగ్గర సహజ నూలుతోటి తయారు చేసే వస్త్రాల కేంద్రాలు లేవు. మన దగ్గర 12 రకాల మన దగ్గర ఇంకా హెంప్ అనేది జనపనార 2 రకాలు. ఒకటేమో ఆహారం, మనకు ఆహారం, పశువులకు ఆహారం, తర్వాత జనపనారతో అలాగే మంచి చేస్తుంది, నైట్రోజన్ ఫిక్సింగ్ అంటారు. సో ఈ హెల్ప్ మన సెంట్రల్ ఇండియాలో బాగా దాన్ని బ్యాన్ చేసి బ్యాన్ చేస్తూ ఈ బ్యాన్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు. అది ఆస్ట్రేలియాలో మరి హెల్ప్ అలౌ చేసింది, మనం అలౌ చేస్తాం. మేము డ్రగ్స్ కు వ్యతిరేకం అని తప్పదు. అంటే పరిష్కారాలు మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర మొదలు పెట్టడానికి ఉన్నాయి. అది పరిశ్రమ గురించి కావచ్చు, రవాణా గురించి కావచ్చు, జీవన కావచ్చు, విద్యుత్ శక్తి గురించి కావచ్చు, ఏదన్నా కానీ. అది ఇవి ఆలోచన లేకుండా కాప్తి పోయి ఒకటే వాటి చెప్పిన ఏదైనా తీసుకొని వచ్చి మనకు చెప్తున్నారు ఈ వేదాలు పంచాయత సంస్థలు. 15 ఏళ్ళ నుంచి రాస్తే ఈ రోజు వరకు సహజ నూలుతో పండించే నూలును దాని యొక్క పరిశ్రమను ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇంకా వ్యతిరేకంగా పాలిఎస్టర్, పాలిఫైబర్ 5 రకాల ఫైబర్స్. పాలిఫైబర్ ఇదివరకు దాని మీద ట్యాక్స్ 48% ఉంటే దాన్ని 4% వేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 ఏళ్ల కిందట దానికి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దాంతో ఏదైతే మీరు వేసుకునే పాలిఎస్టర్ 10 రూపాయలు మీటర్కి వస్తుంది, అదే కాటన్ 150 రూపాయలు మీటర్. సో మార్కెట్ క్రియేట్ దేనికి? పాలిఎస్టర్. నువ్వు ఆ బట్ట వేసుకొని ఒక సంవత్సరం అయినాక దాన్ని పడేస్తే 1000 ఏళ్ళ దాకా పాడగాదు. నేను పెళ్ళైనప్పుడు నాకు షర్ట్ ఉంటాను ఇప్పటికే
రకాలుగా తిరిగిరాక వాడాలి. ఈ 2 రోజులు ఏంటంటే నేను అంటుంది ఈ పరిష్కారాలు మన దగ్గర వ్యవసాయం ఉంది. వ్యవసాయంలో ఏమంటారు, వరదలు వచ్చినప్పుడు వరదలు ఎక్కువ వచ్చి పంటలు నష్టపోతుంది, వరదలు తట్టుకునే రకాలు తీసుకురావాలని క్లైమేట్ రెసిలియంట్ సీడ్ వెరైటీస్ అని పేరు పెట్టారు. దానికి ICAR లో ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ థైలాండ్ అగ్రికల్చర్ క్రీడ వాళ్ళకి మొత్తం భారతదేశం అంతటా కోఆర్డినేట్ చేసే పని క్రీడ. ఆయన మొన్న కూడా పేపర్ రాసిపోతుంది. అంటే మాన్సాటం బేరియర్ వాళ్ళు ఆ వెరైటీ ఉంది కానీ వీళ్ళు రాసుకుంటారు, మేము తయారు చేస్తున్నాం డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీ కొరకు పరిశోధన చేసి మళ్ళీ కాంపిటీషన్ అది మార్కెట్. మన దగ్గర ఉన్న పరిష్కారాలను మనం పట్టించుకోకుండా వీటిని ఆ ఎజెండాలోకి పెట్టే ప్రయత్నం కూడా చేస్తలేదు. అందుకనే ఈరోజు అక్కడ పరిష్కారాలు లేవు. అన్ని కంపెనీలు చెప్పే పరిష్కారాలు. మన వే ఫార్వర్డ్ అంటే ఏంటి అంటే ఒక మార్గం నిద్రొస్తుంది. నేను ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ పెట్టడానికి కూడా అదే కాన్ఫరెన్స్. ఇదే 50 మంది మన దగ్గర ఉన్నాయి పరిష్కారాలు, మనం ఆలోచించాలి. మనకు కూడా చెప్పేసి మనకు ఆర్థిక స్వాతంత్రం కానీ ఆలోచన స్వాతంత్రం కానీ ఇవన్నీ మనం చూసుకొని మనమే చేస్తే పరిష్కారం వస్తుంది. Green Revolution కు ముందు ఓన్లీ paddy 20,000 varieties of paddies ఉండేది సార్ మన ఇండియాలో. Yeah, but that all the varieties are lost because of the green revolution. They are maintaining in the only in the very little at the daily life. So many are having the highly resistant varieties, highly nutritious varieties. But now only 2 varieties we are eating. Only 2 varieties are widely distributing, sir. Because of where we have to say it as a development or a destruction. That type of development is going on. ఆయన చెప్పినట్టు 3 లక్షల వెరైటీలు ఉన్నాయి. విచార్య అని సైంటిస్ట్ అన్నారు రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్లో అక్కడ యూనివర్సిటీలో ప్రిజర్వ్ చేసి వాటిని ఎత్తుకుపోవడానికి 2-3 సార్లు కంపెనీలు ప్రయత్నం చేశారు. మనం అది ఆపినాం. ఇప్పుడు ప్రస్తుతం ఇదేమో 25 ఏళ్ళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చోట 200 కేరళలో 310 సంప్రదాయ రకాలు ఆ పైన పాటిస్తుంది. ఎవరు కావాలన్నా కేరళలో ఉంది. తమిళనాడులో 1,00,000 ఎకరాలు సంప్రదాయ రకాలు పండిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంది కానీ అంత పెద్ద. ఒరిస్సాలో సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఇప్పటికి కూడా సెంటర్ పెట్టాడు, రీసెర్చ్ చేస్తుండో. ఇప్పటికీ ఆయన దగ్గర 1000 వెరైటీ సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సీడ్ బ్యాంక్స్ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ అది చాలా మంది రైతులు చేస్తున్నారు. కర్ణాటకలో అయితే చాలా మంది రైతులు కేవలం వరి కాదు, ఒక కప్పుల ట్రైబల్ కప్పులు వాళ్ళు టమాటా వెరైటీ 8 రకాల టమాటా వెరైటీ వాళ్ళు పండించారు. బెండకాయ వెరైటీ
రకరకాల అన్ని హైబ్రిడ్ కానీ రకాలు దేశీ రకాలు చేసే ప్రయత్నం చాలా సంస్థలు చేస్తాయి. అది కూడా ఒక వ్యతిరేక ఉద్యమం. అది ఈ విత్తనాల ద్వారా మన వ్యవసాయం మీద ఆధిపత్యంలో చెలాయించడం, విత్తనాల ద్వారా మార్కెట్ పెంచుకోవడం, విత్తనాల ద్వారా ప్రాఫిట్ చేసుకునే ఏవైతే శక్తులు ఉన్నాయో వాటన్నిటికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు చాలా చోట్ల నడుస్తుంది. వందనాసి వాళ్ళ అవగానే ఆమె ఉత్తరాఖండ్ లో పెద్ద సెంటర్ ఉంది, వాళ్ళ దగ్గర చాలా విత్తనాలు. అయితే ఈ విత్తనాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. బిల్ ఆయన కూడా ముందు చూపు తోటి స్వాల్బార్డ్ అని మన నార్వే దగ్గర అక్కడ పెద్ద మౌంటైన్ కేక విత్తన భాండాగారం స్టార్ట్ చేసి అది ఎనర్జీ ఇంటెన్సివ్. మొత్తం -20 -30 డిగ్రీస్ తో ప్రపంచమంతటా విత్తనాలు తీసుకొస్తే విత్తనాలు మీద దాచి పెడతాం అని అనుకోవచ్చు. ఇంకో ఘోరమైన పని బిల్ గేట్స్ చేస్తుంది. మానవులు మనుషుల యొక్క శరీరాల మీద రీసెర్చ్ ఈ కెమికల్ వాతావరణంలో ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు తగ్గిపోతారు. ప్రతి ఫర్టిలిటీ ఉన్నది మీద రీసెర్చ్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ డేటా కలెక్షన్ జరుగుతుంది ఇండియాలో. ఇవన్నీ వాళ్ళ వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం. మనమేమో సుస్థిర పరిష్కారాల కొరకు ప్రజలందరూ పాల్గొనే ఒక సుస్థిర పరిష్కారం రావాలి. పరిష్కారం అంటే కేవలం మళ్ళీ ఒక కంపెనీ తీసుకురావాలన్నా. సోలార్ లో నేను మాట్లాడుతున్నాను. సోలార్ లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏమంటుంది? పరిష్కారం ఏంటి? మన బొగ్గు విద్యుత్ కేంద్రాలు వద్దు, సోలార్ పెట్టండి అంటుంది. మంచిది అంటే వాళ్ళు ఏమన్నారు? 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఆదానికి అంబానికి సోలార్ ప్రొడక్షన్ అవుతుంది. కానీ అది పరిష్కారం కాదు. డీసెంట్రలైజ్ సోలార్ పవరే పరిష్కారం. ఎవరి ఇంటి మీద వాళ్ళు పెట్టుకుంటుంది. ఎందుకంటే నువ్వు దాన్ని కేంద్రీకృతం చేసినా కొద్ది దాని యొక్క ప్రభావం కూడా దుష్ప్రభావం కూడా పెరుగుతుంది. అందుకని పరిష్కారాల్లో కూడా మనం విశ్లేషించి దాన్ని మనకు ఏ విధంగా అనుగుణంగా ఉంది ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. వే ఫార్వర్డ్ అంటుంది కాబట్టి వే ఫార్వర్డ్ లో వే ఫార్వర్డ్ లో ఒక భాగం మీరందరూ ఇప్పుడు అర్త్ లీడర్స్, మీకు పరిజ్ఞానం పెరిగింది. మీరందరూ కలిసి మనం ఇంకా ముందుకు ఏం చేయాలి? ఈ 4 కాదు, మీకు 50 మందిని మనం అని ఆలోచన చేయాల్సిన అవసరం. ఇంకా ప్రజలకు దగ్గర తీసుకోవాలి. ప్రజలతో కలిసి ప్రజల కొరకు ప్రజల పరిజ్ఞానంతో ప్రజల యొక్క విజ్ఞానంతో వాళ్ళ యొక్క నైపుణ్యంతో ఏం మాట్లాడినా నేను ఒప్పుకోకుండా తీసుకెళ్ళి బట్ సీరియస్లీ మనం ఆలోచన చేసే పరిష్కారాల మీద కూడా మనం విశ్లేషించుకోవాలి. ఏం పడతా చేసేసి యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే రాను రాను సమాజంలో కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది. స్పిరిచువాలిటీ అన్నారు. స్పిరిచువాలిటీ అంటే ఏంటిది? సరే వాళ్ళు ఏదో ఆ రోజు ఎన్నోంతా నేనంతా నిష్ణాతులు కాదు. ప్రకృతితో కలిసి జీవించడంలో ఆ స్పిరిచువాలిటీ నేను చూసారా? ఆయన చూసారా? ఆయన స్పిరిచువాలిటీ ఏంటో అర్థమైతే స్పిరిచువాలిటీ అంటే ఇవన్నీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. స్పిరిచువాలిటీ కూడా అవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి అంటే నా సజెషన్ ఒకటి, మీరు అందరు కలిసి మనం చేసుకుంటే బాగుంటుంది. నేను ఒక పుస్తకం రాస్తే ఇంకా 2 స్పీచ్ ఇస్తాను.
అక్కడ కాగలదు కదా. మనం చేయాల్సింది ఒక రంగం ఎంచుకొని ఆ రంగంలో ఇంకా మాట్లాడిన విషయాలు ఇంకా మంది తెలుసుకున్నాం. ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించి దానికి వ్యతిరేకంగా ఉద్యమం వ్యతిరేకం అంటే పోయి ధర్నాలో రికార్డు పట్టుకోవాల్సిన విత్తనాల సేకరణ, విత్తనాలలో పెట్టడం, విత్తనాల పరిజ్ఞానం లేదు. ఇలాంటి పనులు చేస్తే అది కూడా అది మనం సుస్థిరత వైపు పోవడానికి అవకాశం. ఇప్పుడు మీరు అందరూ మీ రంగాన్ని తీసుకొని మేము దీంట్లో ఇంకా ముందుకు వెళ్తామంటే మేము మీకు అడ్వైజ్ ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అది ఆ ఆలోచనలు మీ ముందు సెలవు తీసుకుంటాం. I'm not going to make a big speech. మీరందరూ ఫస్ట్ డే నాడు ఉన్నారు కదా, కాలేజ్ చేశారు కదా. But as Nasanna, when concluding, said that what is way forward, how to carry forward. कोई కొట్లాడాలా ఎవరు కొట్లాడాలంటే, but you have to take the inferences of this 13 days experience. You are static here. అదో రోజు ఇక్కడే ఉన్నారు కదా, అదే రోజు as a team you are here. నాకు మనోహర్ మాట్లాడింది, we get lot of inspiration whenever wherever we talk. Unlike Mala seminar ప్రసంగం చేయడం, by coming to the down and connecting with the audience, what you missed the last 10-15 years of your core education, and good చేశాడు. I will tell a small poem. చిన్నప్పుడు నేను ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు చెప్పినాను, తేరా పల్కా బల్పం ఈరా అయవారి చేతి ఇంపుల రంగా పురా భోజన వేళకు రారా పద్యాలు చదువు రాజకుమార్. మేము అట్లాంటి అర్థం చేసుకున్నాం, చిన్నపిల్లలను ఉద్దేశించి చెప్పినాడు. బట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ తేరా పలకా బల్పం అంటే పలకా బల్పం పట్టుకొని రావడం, స్టీక్ అండ్ పీస్ ఆఫ్ చాక్, అది కాదు. యూ కమ్ విత్ యువర్ ఓన్ aims, your own targets, your own ambitions. You come with that. Tera palka balkam. Ira ayvar cheyagante ayvar palka balkam తీసుకో ఎనభై చదువుకోని కాదు. Ira ayvar cheyagante that is your surrenderness to your. It's a great tradition in the Indian culture and heritage. Surrender. You see the every year Sharanam Islam Sharanam Gacha. Sharanam Swami Ayyappa. Sharanam అనేది you yourself surrender to your Guru. That great message of spirituality what Nasanna mentioning, అది ఉంది దాంట్లో. ఇరా ఎవరి చేతి you yourself surrender to your Guru. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అంటే, సార్ ముందర ఒక తీరు సార్ అన్ఫార్చునేట్లీ కంటెంట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ సీరియల్స్ దీనివల్ల చెడిపోయినారు. చెడిపోయి జోకులు వేయడం వాళ్ళ మీద కబుర్లు చెప్పడం ఇట్లా అలవాటు. That great surrenderness. పూరా భోజన వేళ మాకు అప్పుడు స్కూల్లో ఎంత దూరం ఉండేది, కనీసం 1 కిలోమీటర్ దూరం ఉండేది స్కూల్ ఇంటికి, ఊరికి. యూస్ టు కమ్ బ్యాక్ ఫర్ లంచ్. మీరు అక్కడ డబ్బాలు పెట్టిస్తారు, వేడివేడిగా తయారు చేసి డబ్బా పెట్టిస్తే అంటే తెలుసుకొని తింటారు. యూ కాంట్ సీ ద వరల్డ్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. దేర్ ఇస్ ప్lenty information in your books, in your సిలబస్. మా ఉపేందరెడ్డి గారు ఉన్నారు, ఆయన నిరంతరం ఈ ప్రపంచాన్ని అంతా ఒక చిన్న క్యాప్సూల్ కిందనో గోలి కిందనో ఒక చిన్న కిందనో తయారు చేసి చూస్తూ ఉంటాం. సో సిలబస్ లో ఇంపాసిబుల్. ఇప్పుడు ఇంటికి భోజనం కన్నా వస్తుంటే తిరుగుకట్ట వేగంగా పోతాం. intentionally and unintentionally you will listen such conversations. ఆయన ప్రేమ అంత గబగబడుతున్నావు అంటే ఆయన ఏం చేయాలి కలవడానికి పోయినా మా బట్టలేమో పొలం దాకా పోతున్నాడు,
వచ్చింది, పిల్లలు ఏడుస్తూ నేను పిల్లల్ని పాలించి తొందరగా పోవాలని. A mother with kid at home, it's a very fun kid. ఎట్లా పొలం పని ఎట్లా పిల్లల కోసం తపన చేస్తుంది, ఆమె ఆరాటం ఆమె ఒక అడుగులో ఎట్లా ఉంటుంది. You cannot see anywhere in your syllabus. You will come to know that while coming, going. పూరా భోజన వేళ అది నేర్చుకోవాలి. అన్రిటన్ సిలబస్ అలా పద్యాలు చదవాలి. అంటే ఆఫ్టర్నూన్ స్టడీ అంతా లీజర్ స్టడీ ఉండేది. కోర్ సబ్జెక్ట్స్ లైక్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆల్ పొద్దున అయిపోయేది. మధ్యాహ్నం తర్వాత తెలుగు, నాలుగు అట్లాంటి చాలా ఈజీ స్టఫ్ అంతా మధ్యాహ్నం పెట్టేది. అలా పద్యాలు చదవాలి. రాజకుమార్ అంటే ప్రిన్స్ అన్న ఇప్పుడు మీరు ఎవరన్నా అడిగితే మహేష్ బాబు పుట్టినరోజు, లేకుంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ అంటే తెలియదు. వాట్ ఇస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సుభాష్ చంద్ర బోస్ ఫర్ ద నేషన్ అంటే ఇట్లా ఉన్నారు. అది మాధవన్న చెప్పిన దాంట్లో కనెక్ట్ టు దిస్ and as Darsana said, how to carry forward ante Darsana is a classic example. For last 13 days he was on mission, like yajnam home ajham postunda yajna samanamaina deeksha pustaram roju deeksha. Yesterday was 13 days. ఈ కాపీ ఇవ్వలేకపోయింది. There was a lot of expectation from every part of the world across the globe, but such aspirations gone. అదే ఎందుకైంది ఈ పరిస్థితి అంటే ఎవరు పట్టించుకోలేదు. సీరియస్ థాట్ అప్లికేషన్ చేయలేదు. మాటలతో పాపం గడిపేసి వెళ్ళిపోయారు. మిగతా గ్రౌండ్లో వెళ్ళిపెట్టారు. ఎలా నేను ఏమంటున్నానంటే, if you are involved so deeply, like Narasimhareddy garu, when I was started writing this article at 7:30 yesterday, I was discussing this. At 9:30 నేను ఏమనుకున్నానంటే ఒక డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని చెప్పినట్టు నేను 7 o'clock మాట్లాడినట్టు ఏమన్నాడు, ఏ పెద్ద అవుట్కమ్స్ ఏం లేవు, పెద్ద సాధించి కూడా ఏం లేదు, ఒక డ్రాఫ్ట్ మాత్రం తయారైతుంది. ఆ డ్రాఫ్ట్ వస్తుంది. కానీ డ్రాఫ్ట్ లో కూడా యాజ్ ఫర్ యాజ్ ఈ ఫసల్ ఈక్వివలెన్స్ కి సంబంధించి ఒక స్ట్రింజెంట్ ప్రపోజిషన్ అయితే ఉంది. బట్ అది ఉంటుందో చివరికి అది బీక్ పాటిస్తారో నాకు డౌట్ ఉంది అని. బట్ ఐఎమ్ సీరియస్లీ మేకింగ్ మై ఐటమ్. 9:30 again I got a call. As I suspected, not only me, like me, many activists across the world suspecting that untada potada proposition unde. But lobby succeeded. That has been removed. That I incorporated in the newspaper. That's why ఇప్పుడు వస్తున్న మెయిల్స్ లో వస్తున్న రెస్పాన్స్ నేను చూపిస్తాను. Because you attempted in Telugu or even in English, the making that what is the COP result outcome. అని ఇంత బిగ్ గా ఒక 2 రోజులు 3 రోజులు ఒపీనియన్స్ తీసుకుంటారు సార్. ఎర్లియస్ట్ రెస్పాండ్ అయి రాష్ట్రావు కనుక that's why it is getting. అంటే last minute incorporation work. Who has given that assignment? Is that his regular employment? Is he getting any monthly remuneration for that? No. He is doing that for the cause of society. That is his contribution. That is his involvement, conviction, commitment, whatever you say. నేను యజ్ఞ సమానం ఎందుకన్నానంటే అట్లా కృషి చేస్తే ఇవాళ పొద్దున మార్నింగ్ టేకప్ ఏంటి అన్నప్పుడు కూడా I was suggesting every year after whatever the meeting, రోజు కోసం ఏం మీటింగ్ తీసుకుంటా పబ్లిక్ ఎట్లా మోటివేట్ చేయొచ్చు, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం పబ్లిక్ చేయాలి. అంటే ఎందుకు చేయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పే వెళ్తాం. యూ సీ ద పబ్లిక్ పర్సెప్షన్. ఏ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితే మాకు 6,000 ఎందుకు ఇవ్వలేదు అని ధర్నా చేస్తున్నారు పబ్లిక్, which is a noted crime, which is an absolute crime on any basis of the existing law of the land.
అంత క్రైమ్ కూడా పబ్లిక్ పోయి ధర్నా చేసిన సమాజము కొంచెం మోటివేట్ చేస్తే, కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఒక స్టేట్ తన శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి, డబ్బు వెచ్చించి, తన అధికార వ్యవస్థని వినియోగించి, తనకున్న అన్ని వనరులను గరిష్టంగా ఉపయోగించినా కూడా దానికి అనుకూలంగా ఫలితం సాధించలేకపోయింది అంటే, if you motivate the public will give desired results అనడానికి హుజూరాబాద్ itself is an example. ఆ నిష్కామ కర్మ మనం నిరంతరం చేస్తూనే ఉండాలి. పబ్లిక్ ని ఇక్బాల్ as a popular ఉర్దూ poet ఇక్బాల్ says something. అది రాసిన ఇక్బాల్ ఏమంటాడంటే, ఒక చిన్న పిచ్చుకని గరుత్మంతులతో పోరాడించు, బాధతో ఉన్నవాడిని రక్త నాళాల్లో అగిపుల్ల పడే విప్లవం దాని అదే. Revolution is not the product. Revolution is the byproduct of revolutionary conditions. ఇవాళ ఎన్వైరన్మెంట్ పరంగా not only in this Telangana, not only in India, across the globe in the world, the scenario is prevailing like that. అట్లా మండుతుంది. ఆ ధైర్యమైన పరిస్థితుల నుంచే ఒక పరిష్కారం వస్తుంది మనకి. As David Attenborough said, మీ కాలంలో మీరు ఒక పెద్ద ఉపద్రవాన్ని చూస్తున్నారు, నేను మా కాలంలో అంటాడు. Now he's 95 years old. He says that in our time we saw a big tragedy, ఒక పెద్ద దురదృష్టకరమైన వాతావరణాన్ని చూస్తున్నాం ఇవాళ ఉన్న క్లైమేట్ చేంజ్. ఏమో మీ కాలంలో మీరు పరిష్కారం చూస్తారేమో, ఒక గొప్ప పరిష్కారం చూస్తారేమో అన్న ఆశావహమైన స్టేట్మెంట్ ఇచ్చారు. Similar fashion, if we do Nishkama Karma, definitely we will get. So that's why don't stop. You, as the young people, the example what I was sharing with you, the whole world is revolving on your shoulders because you are the 53% of population of this country. Yes, youth population. So that's why you take this as a message. This 15-day spirit as a vision in your perception, and you grow like anything. So that is the way forward. Thank you. The Art Center Climate Change Conference of People धर्म सेवा आप सब ऑर्गेनाइजेशन की तरफ से किया गया प्रयास क्लाइमेट चेंज के लिए बहुत ही सराहनीय है और आप साधुवाद के पात्र हैं। हमारी भारतीय संस्कृति में कहा जाता है वासुदेव कुटुंबकम, अर्थात पूरा वर्ल्ड जो है वो एक परमात्मा का परिवार है। और इस ईश्वर के परिवार के लिए वो रहने लायक बनाने के लिए आप सबके द्वारा जो ये सोच आई है, जो ये प्रयास करने का निर्णय आपने लिया है, वो अति सराहनीय है। जो हम कर रहे हैं, जो आप कर रहे हैं, ये पूरी गीता के अंदर भगवान अर्जुन को कह रहे हैं युद्ध कर। भगवान अर्जुन को माला पकड़ के बैठने के लिए नहीं बोल रहे, आंखें बंद करके मेडिटेशन करने के लिए नहीं बोल रहे, अर्जुन को बोल रहे हैं युद्ध कर। युद्ध किसके लिए कर? इस संसार को रहने लायक बनाने के लिए युद्ध कर। जो लोग यहाँ के इस संसार में गलत कुरीतियां फैल गई हैं, उनको ठीक करने के लिए युद्ध कर। हम सब ने यही सबसे बड़ी पूजा है, यही भक्ति है, यही सेवा है। इस वर्ल्ड को और बेटर बनाना है, रहने लायक बनाना है। तो हमारा सब्जेक्ट है हेल्थ। भगवान ने गीता में पर्यावरण की भी बात करी है, क्लाइमेट की भी बात करी है, और स्पिरिचुअलिटी की भी बात करी है, और हेल्थ की भी बात करी है। तो आपने जो सभी तरह के अलग अलग फील्ड से लोगों को लेकर ये जो एक ऑर्गेनाइजेशन तैयार की है, और आप पब्लिक को इसके लिए जो कर रहे हैं प्रयास,
ये बहुत ही फुल कंप्लीट गीता का ही प्रचार है। तो हमारा सब्जेक्ट हेल्थ है। हम ये कहना चाहते हैं, अगर सभी लोग नेचुरल लाइफस्टाइल को फॉलो करें, क्लाइमेट के अंदर जो परिवर्तन आ रहे हैं उसका कॉज है मॉडर्न लाइफस्टाइल। अगर क्लाइमेट चेंज का कॉज है मॉडर्न लाइफस्टाइल, तो उसका ट्रीटमेंट होगा नेचुरल लाइफस्टाइल। तो नेचुरल लाइफस्टाइल को अपना के, लाइफस्टाइल में चेंज करके, अगर हम मेडिसिन फ्री लाइफ जिए, उससे अगर हम इस फ्रंट पे इस तरीके से लोगों को अट्रैक्ट करें, लोग हमारे पीछे आ सकते हैं, क्योंकि हर व्यक्ति ये चाहता है कि उसको क्या बेनिफिट होगा। अगर सभी लोग नेचुरल लाइफस्टाइल को ज्यादा से ज्यादा लोग फॉलो करेंगे, तो वो नॉन वेज नहीं खाएंगे, वो वेजिटेरियन खाना नहीं खाएंगे, और नॉन वेज नहीं खाएंगे, वेजिटेरियन खाना खाएंगे, और फल और सब्जियों की डिमांड बढ़ेगी, लोग इंडस्ट्रियल फूड को छोड़ेंगे, इंडस्ट्री घटेगी, एग्रीकल्चर बढ़ेगा, तो हमारा ओजोन लेयर, हमारा एमिशन जो ज्यादा रिलीज होता है, और ग्लोबल वार्मिंग, सभी चीजें अपने आप कंट्रोल में आ जाएंगी। इसके लिए हेल्थ के एरिया के अंदर कहीं भी हमारी जो भी सेवा होगी, हम उस सर्विस को देने के लिए 24/7 ऑर्गेनाइजेशन ट्रस्ट तैयार है। और निशांत रेड्डी जी के माध्यम से, उनके द्वारा ही हमें अपॉर्चुनिटी मिली है आप सब लोगों को मिलने की। तो 24/7 हमारी ऑर्गेनाइजेशन रेडी है, कभी भी हमारी कोई भी ड्यूटी लगाएंगे, वी आर रेडी टू सर्व। थैंक यू वेरी मच फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी। पूजा जी, कुछ वांट टू एड एनीथिंग? कंप्लीट? थैंक यू एवरीवन। हाँ पूजा जी और आचार्य जी, एक मिनट ना, पुरुषोत्तम रेड्डी जी एक बात करेंगे। So thank you so much, Acharya ji. आपका संदेश, your message has been very well received here by the distinguished gathering. However, there is one question. Of course, it is not connected directly, but out of curiosity, I am asking. Recently, I was following the speeches of Sri Aurobindo, particularly the speech that was given after his release from Alipur jail. And there he mentions that India should rise because India has a message to give to the world. And that message, according to Sri Aurobindo, it is Sanatan Dharma. So I want to know, what is Sanatan Dharma? I request you to throw some light on it. Sanatan Dharma, I would like to say about Sanatan Dharma, which is Sanatan, which is forever, which is जब से सृष्टि बनी तब से है, और उसको हम ये नहीं कह सकते कि 200 साल पुराना है या 500 ईयर्स ओल्ड है या 5000 ईयर्स ओल्ड है। वो जब से सृष्टि बनी है तभी से आया है, और वो जब तक सृष्टि रहेगी तब तक वो रहेगा। तो सनातन जो धर्म है, ये ईश्वरीय पद्धति है, तो डिवाइन धर्म। तो इसमें हम अलग अलग लोगों को वी कैन नॉट सेपरेट, सेग्रीगेट। सभी लोगों को सभी लोग इसको फॉलो कर रहे हैं और करना ही होगा। और हम जो कहना चाह रहे हैं, हमारा जो लाइफस्टाइल है, जो हमारी ऑर्गेनाइजेशन का मिशन है, वो भी इसी चीज को प्रमोट कर रहा है। अपनी विजन ऑफ आवर ऑर्गेनाइजेशन, पूजा प्लीज। to recreate happy and healthy world
by following natural lifestyle. प्राकृतिक जीवन शैली के द्वारा बिना दवाइयों के स्वस्थ जीवन जीने के लिए विश्व का नव निर्माण. Make the people free from the fear of their disease and to recreate the active healthy world. तो जो जी और एवरी जो हमारा मदर नेचर है, हम सब लोगों ने अपने अपने फादर अलग अलग बना लिए हैं अपने अपने तरीके से. कोई अल्लाह को भगवान मानता है, कोई वाहेगुरु को भगवान मानता है, कोई गणेश को मानता है, कोई शिव जी को मानता है, लेकिन हम सबकी मदर एक है. दैट इज मदर नेचर. हमारी मदर अलग अलग नहीं है. तो मदर नेचर को अगर हम फॉलो करेंगे तो वो सनातन धर्म हो जाएगा. थैंक यू सर. थैंक यू. जी थैंक यू. थैंक यू. But recently I got connected. Reconnected. I got reconnected through YouTube, and I almost every day I'm listening to one aspect of Shri. But it's very, very clear that India shall rise. Of course, he was talking say about 1908 or so, and he tells that India will become free. Becoming free is nothing. It will become great because India has a message to give to the world. And that message, Sri Aurobindo says that it is south of Himalayas, bounded by the ocean. This part of the world, only that message is here. And that is why India has to give to the world. And for that reason, it has to become strong, not from the weaponry angle, but spiritually. So I request you, sir, if you can reply. And other subject to the timer. Support of the table. Writing. I will start with the question what was asked. Fortunately or fortunately, the same question was asked by university and the people came to my house the other day. And because I am here, otherwise if I knew that this was there, I could have given a different inspiration. Altogether different view on all these magic what is happening. United Nations, I don't know how many of you follow what happens in United Nations and the revolutionary leaders who talks against some of the activities of United Nations. As a politics, United Nations has a bigger politics. I am also part of the yoga community of United Nations Advisory Council. Their politics is much bigger. Election is not done based on the power. I don't know how many of you know the power of religion of all the religious communities joined together. The first talk was one of the bombardment by Swami Vivekananda. I don't know how many of you have seen the chairman of the religion councils. It is only this year another Indian is being elected. And we had a conference in which we were talking to each other and discussing. And I was telling it is not Red Cross. Once upon a time, Red Cross was to take care of the war. I proposed to United Nations to have a white cross. Probably the peace is what is to be celebrated. So there are a lot of discussions happening. I am there in the interfaith community meetings of United Nations. It happens almost every week. We have meetings for. Why India needs a role to play? Because of Sanatana Dharma. Many people misunderstood and people keep saying, I will repeat what most of them say, Chirapudatana and Nitya Nutana. Put together is Sanatana, which is oldest and the newest. Which is the newest is this. What is the oldest concept of environment science? In Bharatiya Shastra, which I was just giving a doka to you when we were coming down. What do you call the people tree?
Ashwathamekam, Vijumantamekam, Dashatindrinicha, Kavitva Vilva, Aragatrayascha, Pajyamanali, Aragamnaya. All our ritualistic activities are not to go to Naraka. Moksha is a separate. Let us not go to Naraka. We need a Surga in this world, not somewhere else after death. So, what is the method of getting a Surga here? Plant a lot of trees. Which are the trees to be planted? Listed plants are Ashwatham Ekam. Only one people tree should be. For a village, one people tree must. And that should be near the temple, so that everybody will come, take a breath, because that de-densifies oxygen. So our temple concept was the first environmental. Every temple had a water pond. So Dashakupam Ekavapi, Dashavapi Ekanadi, Dashanadi Ekaputra, Dashaputro Ekavriksha. 10 kids, if I produce 10 kids, if they live for 60 years, 600 years, a tree is good enough. So what a great environment concept we have. All these together is Sanatana. While Sanatanam has got two parts. One is Ishtakarma, next one is Purtakarma. Ishtakarma is going to temple, constructing temple. Yesterday also somebody from Bangalore asked me, because I am a Dashamahavidya Upasana. So he picked up somewhere my book on internet and then wanted to construct a temple. I said, don't construct temples because you have enough temples. Why can't you maintain a temple? It's much better. Correct or not? Correct. We have a temple in most of the places. It should not be granite, it should be very rough. Because when you walk, it is actually therapy. But we have smooth temples. It's all waste actually. I've done research on energy measurement in different temples. Nothing is there, no energy at all. It's only rituals. The word ritual itself has become only a show. Correct? So all conferences also has become rituals. The only show. So Sanatanam is Ishtakarma and Purtakarma. What is Ishtakarma? Doing puja at home, doing japa, doing meditation. All these are Ishtakarma. What is Purtakarma? Vapi Kupatatagani Devatane Nanija Anna Pradana Dhyana Purtamityavidya. Definition is very clear. Vapi Kupam Tadaga. All of you understand? Small Vapi is small well. Kupam is lake, the lake which you see. How many of you clean that? That's good enough. Vapi Kupam Tadaga. Tadaga is big lake. Vapi Kupatadagani Devatane Nanija. You need a big plantation. What plantation? Annapradana Udyana. Fruit bearing trees. Then only other animals, and there are 126 crores of seen, unseen animals, plants in this world. Species are. All of them need something to eat, right? Who will give this? Nature. The evergreen forest is being cut for palm trees. Do you know who is the culprit in the environment? Not me in my garden planting. When I am taking care of my small garden in Hyderabad, there are hundreds of acres are being. I don't know, in Hyderabad also, the other day when we are going, somebody is planting oil palms in Hyderabad. All agricultural lands will become oil palms. He took me to many gardens. I told him, don't do this crime. Oil palm is not at all green friendly. So what happens is all the nature forests, the beautiful. There is a beautiful cinema. 2 cinemas. If you have not seen, you are not environmentalist. Take it from me. One is Cowspiracy. Cow C-O-W, not a conspiracy. C-O-W, Cowspiracy. And same producer produced another one which is called Seaspiracy. It was produced in this year, 2021 March. He goes to United Nations people and then asks, do you know that the sea is balancing ecology? He says no. Yes, I know. Then why are you not talking about the blue revolution? No, that is not in our agenda. The whole environment is not controlled by the small place where human beings are existing. The global warming is a big subject being talked. I was called by
CPI, CPM combined group in Kerala to give a talk. I said, I'm going to talk against you. Because that global warming became very famous, popular because of, you know which movie? Anybody knows which movie? No. The Inconvenient Truth. You know who is the producer for that? Ex-Vice President of United Nations, for which he got a Nobel Prize. Can you imagine a person making a movie and the second person who got Nobel Prize along with him was IPCC chairman of earlier, who became a shame for India. Who was a shame. It is not global warming which is a problem, it is a local warming. The local warming is because of our lifestyle, which is need to be changed. Only method is Sanatana Dharma. What is Sanatana Dharma? Create some greenery around you, which was part of, everybody takes care of their own land, it is good enough. The global warming, you can change, very difficult. I was continuously looking at all the news reports comes. Some of the solutions given was, now people say that carbon has to be taken from atmosphere to the field, right? One of the method is light has to be pushed to the atmosphere so that light will make the, how the light needs to be done. They identified some islands, small islands, which is having a lot of light. Dump the whole island into the sea so that Suryogiri Rashmi are not look at. The Suryogiri Rashmi is the one, the most powerful is sunlight. So what it will do? It will take a whole water into, what will happen if temperature is increasing? Temperature is increasing, water will become more vapor. More vapor is more water. So it is not, no rain, no warming is not the problem. India has got, Delhi, I lived in Delhi maybe 2-3 years. -4 degrees to 40. Seventeen models which all predicts temperature difference is coming, and 2050 we are going to have this temperature. Tell me who measured the temperature in the last 150 years in this world? Which thermometer they used? Where did they measure temperature? It is measured only in airports. And who invented airports? Who invented aircraft? The Wrong brother invented in 1903. Wrong brother. Before that, our night brother Dalapati invented in 1895. You have not seen the Udhan movie, see youngsters. No, I'm a movie fan, so I cannot see. That's why. It is Dalapati. And before that, we knew aircraft was there. So India had lot of knowledge, but what is not there is we don't have voice now internationally. Arabindo's chanting which you mentioned, I was just writing that. Himalaya Samarabhya Yamat Hindu Sarovaram Tam Devanamidam Desham Hindustan Projection. Himalaya Samarabhya Yamat Hindu Sarovaram. From Himalaya to the Hindu Sarovaram. Tam Devanamidam Desham. Every ritual which we do had lot of science in there. Every ritual. And how to construct a village. It is not Vastu, Agama Shastra. We were mentioning, Srinivas and me were mentioning Agama Shastra. Agama Shastra had how many trees, what variety, in which side of your house it is to be constructed, which are all the communities to be put, where pond has to be. Everything was planned perfectly well. We have such very well planned small villages where you construct a temple. The temple needs to clean up the area, large area, in case if you want to. When you are doing Buddhas, every living being other than human being is called Buddhas. And every temple is supposed to do a Sri Buddha Bali. Sri Buddha Bali is feeding those animals who have been vacated because of me. See what a great concept of. Correct? So I am sure we had a politician who turned into spiritual man. That is Arvind. Because he understood politics can only solve problems temporarily. Aurobindo was highly motivated by Aurobindo's mother. If you have not read Flower Therapy of Aurobindo's mother,
We had 200 varieties of flower. I remember in 2000 I was giving a lecture in Banjara Abbey's on flower therapy from Arabic. One of the best place for beautiful garden. I had nearly 120 varieties in my house. Traditionally, hibiscus was the compound one. I don't know whether it is. That is because hibiscus can turn the environment energy. Electromagnetic energy is what creates diseases. Dis-ease is disease. Dis-ease. I lose my peace. So how do you turn back hibiscus plants around? You want to experiment? I did a lot of experiments. You plant a tulsi. You know what's tulsi, right? You want to check your house has got vastu problem or not. Put tulsi there if it is growing no vastu. Tulsi will grow only in static conditions which is convenient for human beings. And assume it doesn't grow, I'll tell you how to make it grow. Plant a lot of hibiscus plants. I'll finish. No, not like that. Separate. No, what I'm saying is, therefore, plantation is what Arabindo has mentioned in the verse. And then because these schools, yeah. No, I'm also leaving. I just want to we will have sessions. Yeah. We will have sessions, but not like this. We will have sessions for learning. That's what I would propose. We will have camps here. We will come here. Have a learning session or different topics. Just to say a little bit more, sir. It will remain. It will remain. So come on. And I want all the earth leaders to stand in a row. Come forward and stand here. Please come so that if we call, you have to become forward. They inspire